సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని పరిశుద్ధ గ్రంథమందు ప్రసంగి 7వ అధ్యాయం 24లో రాయబడి ఉన్నది. బైబిల్ జ్ఞానంపై పరిశీలన లేని నేటి క్రైస్తవ్యం సత్యమును పరిశోధింపక అసత్యము వైపు అడుగులు వేస్తూ దేవునికి దూరమైపోతుంది. ఈ తరుణంలో బైబిల్ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, దూరముగాను బహులోతుగాను ఉన్న సత్యవాక్యమును పరిశీలన చెయ్యాలి అంటే అనుదినము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించి చదవాలని కోరుకుంటూ ఈ చిన్న గీతిక మీ క్రైస్ట్ గాస్పుల్ సర్వీస్ టీమ్, కడియం ఎం రాజశేఖర్ గారు. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా. దుష్టుల యోచనలు మనము చేయనే కూడదు, పాపుల మార్గమున మనము నడవనే కూడదు. కూర్చుండకూడదు అపహాసుకుల చోటిలో, కూర్చుండకూడదు అపహాసుకుల చోటిలో. బైబిల్ జ్ఞానమే నేర్చుకోవాలి సోదరా, ఈ లోకపు మాయలో పడకుండా ఉండాలిగా.